ఇది శ్రీలంకకి సంబంధించిన, ఈ దేశంలో సింహాలు ఉండవు, కానీ వీళ్ళ జాతీయ పతాకం పైన సింహం చూడవచ్చు. ఈ దేశంలో సింహాలు ఉండవు, మనుష్యులే సింహాల వలె అంత పౌరుషంతో ప్రవర్తిస్తారు అని కూడా చెప్తారు. అదిగో చూస్తే ఎన్ని ఈ దేశానికి సంబంధించిన సంస్కృతిని ప్రతిబింబించే కళాఖండాలు, కళా కౌశలం ఉట్టిపడే హస్తకళలకు ప్రాతినిధ్యం వహించే చిత్రకళలు, చెక్కడాలు, బొమ్మలు, బౌద్ధ ధర్మాన్ని ప్రతిబింబించే విధంగా ఉండే బుద్ధిని శిల్పాలు అనేకం మనం చూస్తున్నాం. బుద్ధ ధర్మానికి సంబంధించి అతిపెద్ద చరిత్ర బుద్ధం శరణం గచ్ఛామి. త్రిపిటకములు చెప్పే ఈ సందేశం ఒకటి. సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. ఆనందుడి సుత్త పిటకం, ఉపాలి వినయ పిటకం, ఈ రెండింటితో అభిధమ్మ పిటకం, వీటన్నిటి సమాహారమే బౌద్ధ ధర్మం. 2500 సంవత్సరాలకు పూర్వం అశోకుని కుమార్తె సంఘమిత్ర దేవానాం ప్రియ బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేసే నిమిత్తమై శ్రీలంక క్షేత్రానికి విచ్చేసి, ఈ శ్రీలంకలో బోధిసత్వుడికి ప్రతీకాత్మకంగా ఒక చెట్టు, రాగి చెట్టును నాటి బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేయడంతో ఇప్పుడు ఈ దేశం బౌద్ధ ధర్మాన్ని పాలించే, అనుసరించే, పరిపాటిగా ప్రతి ఇంటిలో కూడా బౌద్ధం ప్రతిబింబించే విధంగా ఉండే దేశంగా మారిపోయింది. ఈ దేశంలో బౌద్ధం ప్రాచీన థేరయాన వాదానికి సంబంధించినది. బౌద్ధ సంబంధంగా ఉండే కళాఖండాలు అనేకం మనం చూస్తున్నాం. అలా ముందుకు వెళదాం. పరాక్రమసింహ, థేరరాజు వాళ్ళ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలు ఇవి. శ్రీలంక రాజసాన్ని, శ్రీలంక ఔన్నత్యాన్ని, ప్రాచీన వైభవాన్ని ప్రతిబింబించే చిత్రాలు ఇవన్నీ కూడా. వాటిల్లో ఇది మరొకటి. అన్నట్టు ఈ దేశం హిందూ ధర్మానికి కూడా ప్రతీక. ఇక్కడ హిందూ ధర్మాన్ని ప్రతిబింబించే వినాయక ప్రతిమను కూడా చూడవచ్చు. వినాయకుడు, కృష్ణుడు, హిందూ ధర్మం, బౌద్ధ ధర్మం కలిపి ఉండే విధంగా ఉండే బుద్ధుడి ప్రతిమని మనం చూస్తున్నాం. ఈ బుద్ధుడి ప్రతిమ పైన ఒక సర్పం ఉంది. ఈ సర్పానికి ఒక పేరుంది, ముచలిందుడు అనే నాగరాజు బౌద్ధ ధర్మంలో బుద్ధుడికి సర్పంగా మారినట్లుగా బుద్ధ జాతక కథలలో మనం చూడవచ్చు. ఈ సర్పం పేరు ముచలిందుడు అనే నాగరాజు జ్ఞానానికి తన పడగను అందించి రక్షించాడు అనే కథ బౌద్ధ జాతక కథలలో ఒకటి. నాగ సంస్కృతిని, నాగజాతిని సంరక్షించే సంస్కృతితో కూడుకున్న ఈ దేశంలో ఇది వారి ప్రాచీనతను సూచిస్తుంది. పూర్వపు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉన్న ఈ శిల్పాన్ని కూడా మనం చూద్దాం. గిని రాజు, నాగరభ, సంస్కృత ప్రాచీన ఖండాలకు ఈ దేశం పుట్టినిల్లు. అందులో ఇది ఒకటి. లంకలో 2 జాతులు ప్రధానం. ఒకటి యక్ష జాతి, రెండవది నాగజాతి. నాగజాతికి ప్రతీకాత్మకంగా వీరి ప్రాచీన శిల్పకళలు, కళాఖండాలలో ఇలాంటి బొమ్మలు అనేకం మనకు కానవస్తాయి. ఈ దేశం నాగపూజకు, నాగారాధనకు ప్రత్యేకం. వీరి పురాణ కథలలో ఇండియా నుంచి ఒక సర్పం ఈ దేశానికి వచ్చినట్లుగా, అర్జునుడి కథను ప్రతిబింబించే విధంగా, నెమలి కథని ప్రతిబింబించే విధంగా
అలాగే అనేకములైన సంస్కృతిమయమైన కథలను ఇక్కడ మనం చూడవచ్చు. యక్షజాతి, నాగజాతి, ఈ నాగములకు సంబంధించి అనేక జానపద కథలకు శ్రీలంక పుట్టినిల్లు. అదిగో వారి ప్రాచీనతను ప్రతిబింబించే విధంగా ఉండే అనేక నాగరాజ ప్రతిమలు, చారిత్రక సందర్భాలు, కథలో ఉండే పాత్రలు ప్రతీకాత్మకంగా నిర్మాణాలు, రూపాలు ఇవన్నీ కూడా చిన్న పాత్రతో ప్రారంభం చేసుకొని అలాగే అతిపెద్దనైన పాత్ర వరకు ఆ కథలలో ఉండే ప్రతి అంశాన్ని ఈ పాత్రలు ప్రతిబింబిస్తాయి. ఎలాగైతే మనం 5 శిరస్సులతో, 8 శిరస్సులతో, 11 శిరస్సులతో నాగరాజు గురించి మన కథలు చెప్తామో, తక్షకి, వాసుకి, ఇంకా కర్కోటకుడు అలాంటి పేర్లన్నీ ఇక్కడ మనకు ఈ కథల రూపంలో తెలియవస్తాయి. ఈ దేశం లంక ప్రాచీనతకు, సంప్రదాయాలకు పుట్టినిల్లు. లంక అనగానే మనకు రావణుడు జ్ఞాపకం వస్తాడు. లంక జానపద కథలలో రావణ పాత్రధారి ఇది రావణ రూపం. ఆ రూపం, ఆ కిరీటం నాగ ఆరాధనకు ప్రత్యేకం. శ్రీలంక అంటే నాగ ఆరాధన, రావణ స్వరూపం ఇలా ఉంటుంది వారి కథలలో. రావణ కాలం నుంచి నేటి కాలానికి బౌద్ధ ధర్మం బాగా వ్యాపించిన ఈ దేశంలో బౌద్ధం థేరయాన, వజ్రయాన, మహాయాన ఇటువంటి వాదాలలో ఈ దేశంలో ఉన్న వాదం థేరయాన వాదం, ప్రాచీన బౌద్ధ ధర్మానికి ప్రతీక. ఇందులో బుద్ధ జాతక కథలకు సంబంధించి అనేక చారిత్రక అంశాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనలో కోరికలు ప్రధానం. కోరికలను నశింపజేసుకుంటేనే సాల్వేషన్, నిర్వాణం, మోక్షం లభిస్తుంది. అష్టాంగ మార్గంతో, చతుర్విధ ఉపాయాలతో మనలో ఉండే కోరికలను నియంత్రించడం కాదు సుమా, కోరికలని వదిలేయాలి. ఆ కోరిక కారకంగా దుఃఖం పుడుతుంది, దుఃఖం కారణంగా మనలో పతనం ప్రారంభమవుతుంది. కనుక అన్ని దుఃఖాలకు మూల కారణం కోరిక. అది బోధించిన వాడు సిద్ధార్థుడు. శాక్య వంశంలో శుద్ధోదనములు, మాయావతి దంపతులకు కుమారుడిగా జన్మించిన ఈ సిద్ధార్థుడు ఎక్కడో మానస సరోవరంలో మాయాదేవి స్నానం చేస్తే జన్మించిన ఈ సిద్ధార్థుడు ఒకానొక వైశాఖ పౌర్ణమి నాడు 4 దృశ్యాలను చూచాడు. ఒక వృద్ధుడు, ఒక శిశువు, ఒక చనిపోయిన శరీరం, ఒక రోగగ్రస్తమైన శరీరం. ఈ 4 దృశ్యాలు చూడడంతో విచలితుడై ఇల్లాలు కుమారుడు విడిచిపెట్టి పౌర్ణిమ నాడు నడుచుకుంటూ బయలుదేరాడు. తథాగతుడిగా మారాడు. గయా క్షేత్రంలో బోధిసత్వుడిగా 80 సంవత్సరాలు జీవించిన బుద్ధుడు కుషి నగరంలో ఈ దేహాన్ని విడిచిపెట్టాడు. అనంతరం అతడు ప్రచారం చేసిన ఆ విధానమే బౌద్ధ ధర్మంగా ప్రపంచానికి మిగిలింది. ఈనాటి కాలానికి ఏషియా ఖండంలో అనేక దేశాలు బౌద్ధ ధర్మాన్నే పాటిస్తాయి. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. బిఆర్ అంబేద్కర్ కూడా, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడు. ప్రపంచానికి బౌద్ధం అంటే ఏమిటో చెప్పే ప్రయత్నం చేశాడు. అలాంటి బౌద్ధానికి ఆటపట్టైన కొలంబో, శ్రీలంకలో మనం ఉన్నాం. బౌద్ధ కథలను తెలుసుకుందాం. చూశారుగా, ఇది బౌద్ధ సంస్కృతికి సంబంధించిన అనేక కళాఖండాలతో ఉన్నటువంటి ఇంద్రజిత్తు, రావణుడు, బుద్ధుడు, ఆ కథలన్నీ ఒకే చోట ఉన్నాయా? చిత్రం మహావిచిత్రం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి.